వచ్చిన ముందుగా మరి కాసేపట్లో సిట్ అధికారులు ఎదుట ఎంపీ మిథున్ రెడ్డి లొంగిపోనున్నారు. ఏపీ లిక్కర్ కేసులో 41 మందిని నిందితులుగా సిట్ పేర్కొంది. లిక్కర్ కేసులో 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. మరి కాసేపట్లో సిట్ అధికారులు ఎదుట ఎంపీ మిథున్ రెడ్డి లొంగిపోనున్నారు. ఏపీ లిక్కర్ కేసులో 41 మందిని నిందితులుగా సిట్ పేర్కొంది. ఇక లిక్కర్ కేసుకు సంబంధించి 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ అయింది. దాదాపు 8,000 కోట్లకు సంబంధించి కూడా ఆయన్ను సిట్ ప్రస్తుతం విచారణ నేపథ్యంలో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో సిట్ అధికారుల ఎదుట మిథున్ రెడ్డి లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, 8,000 కోట్లకు సంబంధించి లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి లొంగిపోనున్నారా? అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఈరోజు సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ప్రత్యేకంగా ఏదైతే సుప్రీంకోర్టులోనూ అదేవిధంగా హైకోర్టులోనూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్స్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అదేవిధంగా హైకోర్టు రెండు కూడా ఈ బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో సిట్ అధికారులకు ఈరోజు విజయసాయిరెడ్డి హాజరవుతారని సమాచారం ఇవ్వడంతో ఈరోజు 11:30 సిట్ కార్యాలయానికి రానున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే 11 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి నేరుగా చేరుకుని అక్కడి నుంచి నేరుగా కూడా సిట్ కార్యాలయానికి రానున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే దాదాపుగా 3,500 కోట్ల అవినీతి లిక్కర్ స్కామ్లో జరిగిందని ఏదైతే సిట్ ఆరోపిస్తా ఉందో దాదాపుగా ఇందులో ఇప్పటికే 12 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రధానంగా A1గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డితో పాటు ఇప్పుడు మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. A2గా సత్యప్రసాద్, అదేవిధంగా A3గా వాసుదేవ్ రెడ్డి, ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించినటువంటి వాసుదేవ్ రెడ్డి కూడా ఇందులో ప్రధానంగా ఉండడంతో పాటు వీరందరూ కూడా ఈ 4 కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లిక్కర్ పాలసీని మార్చడంతో పాటు ఏదైతే డిస్టిలరీస్కి నుంచి షెల్ కంపెనీస్కి ఏదైతే అక్రమంగా డబ్బులు పక్కదారి పట్టించారనేటువంటి ఆరోపణల మేర ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సిట్ అధికారుల ముందు ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. దాదాపుగా ఏదైతే 220 మందిని పైగా సిట్ అధికారులు విచారించినటువంటి నేపథ్యంలో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ సిట్ అధికారుల ముందు మిథున్ రెడ్డి హాజరు కావడంతో ఇప్పటికే ఆయన లీగల్ టీంకి సంబంధించినటువంటి వారందరూ కూడా దానికి సంప్రదింపులు జరిపినటువంటి తర్వాతే మిథున్ రెడ్డిని హాజరు కావాలని ఒక సూచన చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి మిథున్ రెడ్డి హాజరైనటువంటి తర్వాత ఈ అరెస్ట్ ప్రక్రియ కూడా కొనసాగేటట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు కాబట్టి దాదాపుగా రాజకేశ్ రెడ్డిని ముందుగా పెట్టి ఏదైతే ఈ మిగతా వారందరూ కూడా పక్కదారి పట్టించినటువంటి నేపథ్యంలో అసలు పాలసీని మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏదైతే డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి అక్కడి నుంచి మామూలుగా ఈ పేమెంట్స్ని మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇట్లా
తదితర అంశాలన్నిటిపైన కూడా సిట్ అధికారులు ఈరోజు ఫోకస్ చేయబోతున్నట్లు కూడా ప్రధానంగా ఉన్నటువంటి సమాచారం. మధ్యాహ్నం తర్వాత ఈ కేసుకి సంబంధించి 90 రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతుంది. కాబట్టి సిట్ అధికారుల ముందు మిథున్ రెడ్డి హాజరైనటువంటి తరువాత మరి అరెస్టుకి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపుగా ఆయనకి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంటుంది. విచారణకు కొంతసేపు సహకరించినటువంటి తర్వాత, విచారణకు వచ్చినటువంటి తర్వాత కొంత ఆయనకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నలు అడిగినటువంటి తర్వాత ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు. ఈరోజే కోర్టులో కూడా హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి చూడాలి ఏ విధంగా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో ఈరోజు సిట్ అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.